ముమ్మారు చెప్పారు. అతడు వెళ్ళిపోయాడు. అప్పుడు భగవాను సుబ్బరామయ్య గారి వైపు తిరిగి, మీ బిడ్డ ఎలా ఉంది అని అడిగారు. ఆయన, భగవాన్ మీ దయ వలన ఆమె పరిస్థితి మెరుగైందని చెప్పారు. అప్పుడు భగవాను, ఆమెకు నయం అవుతుంది, భయపడొద్దులే అంటూ చేతితో ఆయన వీపు మీద నెమ్మదిగా తట్టారు. దాంతో ఆయనకి మెలకు వచ్చింది. మర్నాడు ఉదయం ఆయనకు ఆశ్రమం వారు పంపించే టెలిగ్రామ్ అందింది. నిన్న రాత్రి 7 గంటలకు మీరు పంపించే టెలిగ్రామ్ అందింది. దాన్ని శ్రీ భగవాన్ చదివారు. భగవాను ఆశీస్సులతో ఆ బిడ్డ కోలుకుంటుంది, ఆతురత పడద్దు అని అందులో చెప్పబడి ఉంది. క్రిస్మస్ సెలవులకి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు సుబ్బరామయ్య గారు భగవాన్ని, నా టెలిగ్రామ్ని చదివిన పిమ్మట మీరేమనుకున్నారు అని ప్రశ్నించారు. అందుకు ఆయన, అవును, మీ టెలిగ్రామ్ చదివాను, అప్పుడు సమయము 7 గంటలు కొట్టడం గమనించాను అన్నారు. మళ్ళా సుబ్బరామయ్య గారు, భగవాన్ ఆ బిడ్డను కాపాడడానికి ఏమైనా చేయాలని మీకు అనిపించలేదా అన్నారు. అప్పుడు శ్రీ భగవాను, బిడ్డను రక్షించవలనని ఆలోచన కూడా సంకల్పమే. ఎవరికైతే సంకల్పం ఉంటుందో వారు జ్ఞాని కాజాలరు. వాస్తవానికి అటువంటి సంకల్పము అనవసరము. జ్ఞాని యొక్క దృష్టి పడిన వెంటనే ప్రయత్నరహితమైన ఒక దైవికమైన ప్రక్రియ జరుగుతుంది అన్నారు. ఇక్కడ ఒకటి చెప్పారమ్మా, మా బిడ్డకి ఒంట్లో బాగాలేదని తెలిస్తే మీరేమీ చెయ్యాలని అనిపించలేదా మీకు అని భగవాన్ అడిగితే భగవాన్ ఏమన్నారు, బిడ్డని రక్షించాలనేది ఆలోచన కూడా సంకల్పమే. ఎవరికైతే సంకల్పం ఉంటుందో వారి జ్ఞాని కాజాలరు. అయితే ఏంటంటే సంకల్పం అనేది మనం ప్రతివాళ్ళం చేస్తూ ఉంటాం. ఇదైతే బాగుండు, అది బాగుండు, ఇది బాగుండు, ఇలా చేస్తాను అని అనేస్తాం. కానీ సంకల్పం చేసే ప్రతి వాళ్ళు జ్ఞాని అవుతారంటే జ్ఞాని కారంట. కానీ వాస్తవానికి అటువంటి సంకల్పము అనవసరం. జ్ఞాని యొక్క దృష్టి పడిన వెంటనే ప్రయత్నరహితమైన ఒక దైవికమైన ప్రక్రియ జరుగుతుంది. అయితే ఎవరైతే జ్ఞాని అయి ఉంటారో వాళ్ళు కనుక సంకల్పం చేస్తే వెంటనే ఏమవుతుందంట, ఆ స్వామి ఏదో ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదట. వాళ్ళు ప్రయత్నం చేయకుండానే దైవికమైన ప్రక్రియ జరిగిపోతూ ఉంటుంది. అంటే అన్నీ మనకి అనుకూలిస్తూ ఉంటాయన్నమాట. మన సంకల్పం చేస్తే అది ఎంతవరకు అనుకూలిస్తుందో మనకు తెలియదు. అనుకూలించినప్పుడే మనం అనుకున్నవి అక్కడ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే జ్ఞాని కాని వాడి సంకల్పంలో అంత బలమేమి ఉండదు. కానీ ఒక జ్ఞాని కనుక సంకల్పం చేస్తే సంకల్ప మాత్రంతోనే ఆయన ఇలా అని అనుకున్నారో వెంటనే దైవిక ప్రక్రియ జరిగిపోతుంది. భగవంతుడు, ప్రకృతి అంతా కూడా సహకరించి, ఇందాక మనం చూసాం కదా, ఆ అమ్మాయికి అంత ఒంట్లో బాగోకపోయినా సరే ఏమైందంటున్నారు, అప్పటికప్పుడే 2 ఆయుర్వేద వైద్యులు వచ్చారట. ఆయన ఒక కజిన్ వచ్చారట. ఆయనేమో విభూది వాళ్ళ ఇంట్లో నేను వాడేక ఇంకా ఉంది, పాప కొంట్లో బాగాలేదు కదా, ఈ విభూది వాడని చెప్పి ఆయన పట్టుకొచ్చారండి.